సో ఈ వారంలో మనం చూసుకున్నట్లయితే వర్షాలు ఎంత ఘోరంగా పడ్డాయో, రైతులు కూడా ఎంత నష్టపోయినరో ఏందో అనేది మనం చూసినాము. ఇవాళ ఏదైతే వరంగల్ హన్మకొండ లో ఏవైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలకు గురైన ఏవైతే ఉన్నాయో, వరంగల్ హుస్నాబాద్ ఏరియాలో ఏరియల్ సర్వే చేపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టంపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ హుస్నాబాద్ ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఆల్రెడీ హుస్నాబాద్ మనం చూసుకున్నట్లయితే పొన్నం ప్రభాకర్ గారు కూడా అక్కడ ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, ఎవరు కూడా ఏం బాధపడకండి, నష్టపరిహారం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఇస్తామని చెప్పడం జరిగింది. పంట నష్టం తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆయన మంత్రులకు ఆదేశించారు. తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే ప్రకటించారు. సో ఇదే రైతులందరికీ కూడా ఎవరైతే పంట నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజాప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతున్నది. సో ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఏరియల్ సర్వే జరిపినాక ఈ వరద ఏదైతే మనకు జనరల్ గా మనం చూసుకున్నట్లయితే కాలనీలు ఇవన్నీ మునిగిపోతున్నాయో అవన్నీ ఎందుకు అవుతున్నాయి, మరి నిజంగా ఎవరైనా నాలాలు కానివ్వండి, ఏమైనా చెరువులు వరంగల్లో కూడా ఇంకా హుస్నాబాద్ ఎక్కడైతే మునిగిపోయినాయో అక్కడ కూడా ఏమైనా కబ్జాలు చేసినవి ఉన్నాయా, వాటిపైన ఒక్కసారి దృష్టి పెట్టి హైదరాబాద్ లో మీరు ఎట్లయితే హైడ్రా తీసుకొచ్చిండ్రో వరంగల్లో కూడా అట్లాంటిది ఇంకేదైనా తీసుకొస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో కాకుండా ఉంటుంది. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే నగర్ మోరీ పెద్ద మోరీ అని చెప్పుకునేది ఏదైతే ఉందో అది గతంలో కూడా ఇట్లనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మునిగిపోయినప్పుడు అప్పుడు వచ్చిండ్రు, దానికి ఏదో ఫండ్ అని చెప్పిండ్రు, ఇచ్చిండ్రు, ఆడ ఏదో ఈసిండ్రు, అయిపోయింది. కానీ మళ్ళీ వరదలు పడ్డప్పుడు మళ్ళీ వానలు పడ్డప్పుడు మొత్తం మునిగిపోయింది. మరి దాన్ని ఎట్లా సెట్ చేయాలి? ఆడ ఏం చేసిండ్రు, కబ్జాలు చేసిన వాళ్ళందరిని వదిలేసి ఉన్న చిన్న నాలని ఏదైతే ఉందో దానికి ఏదో వాల్స్ కట్టి వదిలేసిండ్రు. మరి ఇంత పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు ఆ నీళ్లు కూడా ఎడిగిపోతాయి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచించి అక్కడున్న మున్సిపల్ వాళ్ళందరికీ కూడా మంచిగా పని చేయమని చెప్పండి. ఆడున్న వాళ్ళు కూడా ఎవరు చక్కగా పనిచేస్తలేరు. ఇక మేయర్ గారి గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఆడ జనాలు అందరూ అంటున్నారు. మాకు మేయర్ గారు ఇట్లాంటి ఇబ్బందులు అయినప్పుడే వస్తారు, కానీ ఇప్పుడు కూడా మాకు మేయర్ గారు ఎవరు కూడా తెలియదు అని చెప్పి జనాలు అందరూ చెప్తున్నారు. ఒక్కసారి దీనిపైన కూడా దృష్టి పెట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది ఏందనేది ఒక్కసారి ఆలోచించి ఇంకా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా సెట్ చేసి ఎట్లా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి వరంగల్ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుతున్నారు.